ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు కలుగును గాక. ఎన్నో తరాలుగా, ఎన్నో సంవత్సరాలుగా దేశ పరిస్థితులు, అంతర్జాతీయ పరిస్థితులు చాలా మారుతూ వచ్చాయి. పురాతన కాలం మొదలుకొని ఇప్పటి వరకు ప్రతి దేశము ఒక పద్ధతిని మాత్రం ఎప్పుడూ మార్చలేదు. అదే యుద్ధ సైనిక దళం. ప్రతి దేశాన్ని సంరక్షించడానికి సరిహద్దులలో యుద్ధ సైనికులను నిలబెడుతూ ఉంటారు. ఈ యుద్ధ సైనిక దళము ఎటువంటి పరిస్థితిలో వెనుకడుగు వేయకుండా దేశ సంరక్షణ కోసం వారు ఎంతో ప్రయాసపడుతూ ఉంటారు. వారు కుటుంబాన్ని కోల్పోతారు, సంతోషాలన్నీ వదిలేస్తారు. భారతదేశము అని మాత్రమే నేను చెప్పను, ప్రతి దేశంలో ఉన్నటువంటి సైనిక దళములో పనిచేస్తున్న ప్రతి వ్యక్తులు, ప్రతి జవాన్ వారి వారి కుటుంబాన్ని పక్కకు పెట్టేసి, సంతోషాలను పక్కకు పెట్టి, ఆనందాలను పక్కకు పెట్టేసి దేశ సంరక్షణ కోసం ప్రయాసపడుతూ ఉంటారు. కడుపు మార్చుకుంటారు, సంతోషాలని కోల్పోతూ ఉంటారు. వాళ్లకు లేదు భేదములు. అందులో కులమని కానీ, మతమని కానీ ఏమాత్రము భేదము లేకుండా దేశము యొక్క సంరక్షణను వారు దృష్టిలో పెట్టుకొని ఎంతగానో ప్రయాసపడుతూ ఉంటారు. అయితే నేను ఈరోజు మీకు నేరుగా ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను. ఈ భూమి మీద రెండు అదృశ్య శక్తుల ప్రభావం అనేది వ్యాపించి ఉన్నది. ఒకటి దైవశక్తి, ఒకటి దుష్టశక్తి. దీన్ని పాజిటివ్ అండ్ నెగిటివ్గా మనం పిలుచుకోవచ్చు. ప్రతి దానికి చూడండి, పాజిటివ్ ఉన్న ప్రతి దానికి నెగిటివ్ ఉంటుంది. అది సంతోషానికి దుఃఖం అని, బాధకి సంతోషం అని, ఇదే విధముగా ఎన్నో మాటలకి పాజిటివ్ అండ్ నెగిటివ్గా రెండు ఉంటాయి. మంచి చెడు అది ఎంత వాస్తవమో ఈ భూమి మీద అదృశ్య శక్తులు ఉన్నాయి అనటకు కూడా అది అంతే వాస్తవము. మార్కు సువార్త 9వ అధ్యాయము 17-18 వచనాలు చదువుతాను, వినండి. బోధకుడా, మూగాత్మ పట్టిన నా కుమారుని నీ యొద్దకు తీసుకొని వచ్చి తిని, అది ఎక్కడ వానిని పట్టునో అక్కడ వానిని పడద్రోయును. అప్పుడు వాడు నురుగు కార్చుకొని పండ్లు కొరుకుకొని మూర్ఛిల్లును. ప్రభువైన యేసుక్రీస్తు భూమి మీద శరీరధారి అయి ఉన్న దినములలో ఒక వ్యక్తి తన కుమారుణ్ణి కొరకు బోధకుని అనగా దేవుని సహాయం కోరడానికి వచ్చి, నా కుమారుణ్ణి ఒక మూగాత్మ పట్టి ఉన్నది అంటే, మూగాత్మ అనగా మూగమును కలగజేసిన దురాత్మ అని కింద ఉంటారు. ఆ మూగాత్మ అతన్ని పట్టిన తర్వాత అతను ఎక్కడ పడితే అక్కడ మూర్చిల్లేటట్టు పడిపోయే విధముగా తన కుమారుణ్ణి చేస్తూ వచ్చింది. ఆ విషయాన్ని దేవునికి అతను చెప్తున్నాడు. అదేవిధంగా వారాయన యొద్దకు వాణ్ణి తీసుకుని వచ్చిరి. దెయ్యము ఆయనను చూడగానే వాణ్ణి విలవిలలాడించెను గనుక వాడు నేలపడి నురుగు కార్చుకొనుచు పొర్లాడుచుండెను. అప్పుడు ఆయన ఇది వీనికి సంభవించి ఎంతకాలమైనదని వాని తండ్రిని అడగగా, అతడు బాల్యము నుండియే అది వాని నాశనం చేయవలనని తరచుగా అగ్నిలోను నీళ్ళలోను పడద్రోయును. చూసారా, దెయ్యము పట్టిన వ్యక్తి, ఆ వ్యక్తి తరచుగా అగ్నిలో పడడం, నీళ్ళలో పడడం, మూర్చిల్లడం, నురుగు కక్కుకోవడం, మౌనంగా ఉండడం, ఇదంతా దెయ్యం లక్షణం కాదా? ఇలాంటి లక్షణం కలిగిన వ్యక్తిని ఒకవేళ ఈ తరములో ఎవరినైనా చూస్తే అతని మానసిక స్థితి సరిగా లేదంటామా, లేక అతనికి ఆరోగ్యం బాగలేదంటామా? చూడండి, అదృశ్య శక్తులు అనేవి ఉన్నవి. మానవులను ప్రభావితము చేస్తున్నటువంటి ఈ అదృశ్య శక్తులలో నాశనకరమైన శక్తి ఒకటి ఉంది. కాబట్టే క్రైస్తవులలో కొందరు ప్రార్థన పరులు ప్రత్యేకంగా ఏర్పరచబడి ఈ అదృశ్య శక్తుల మీద అనగా దుష్ట శక్తి మీద పోరాటము చేస్తూ ప్రయాసపడుతూ ప్రార్థనలు చేస్తున్నారు. ఉపవాసములతో, జాగారములతో, కన్నీళ్లు విడుచుచు, కడుపు మార్చుకొనుచు, కుటుంబమును పక్కకు పెట్టి, సకల సంతోషాలను పక్కకు పెట్టి వారు దుష్ట శక్తులతో పీడింపబడుతున్న ప్రజల కొరకు ప్రతిదినం ప్రత్యేకంగా ప్రార్థనలు చేస్తున్నారు. ఈరోజు ఒక దేశము క్షేమంగా ఉంది, మనం సంతోషంగా ఇక్కడ ఉన్నాము అంటే దేశపు సరిహద్దులలో ఉన్నటువంటి ఆర్మీ జవానే కారణం. వాళ్ళక్కడ సుఖ సంతోషాలను కోల్పోయి, కుటుంబాలను కోల్పోయి మన కొరకు ప్రయాస పడుతున్నారు. కాబట్టే ఈరోజు మనం చాలా ప్రశాంతంగా ఉండగలుగుతున్నాం, తినగలుగుతున్నాం, సరిగ్గా నిద్రపోగలుగుతున్నాం. అదే విధముగా ఈ భూమి మీద ఎన్ని దేశాలైతే ఉన్నాయో ఈ ప్రపంచంలో, ఆ ప్రతి దేశములో కొంతమంది ప్రత్యేకంగా ప్రార్థన కొరకు ఏర్పాటు చేయబడ్డ వారు ఉన్నారు.
దుష్ట శక్తులచే పీడింపబడుచు సరిగ్గా తినలేక, పడుకోలేక, నిద్రపోలేక, రాత్రంతా నిద్రలు మానేసి కుటుంబాలు కష్టపడుతుంటే అలాంటి వార్తలు వింటున్న క్రైస్తవ ప్రార్థన పరులు వారి కొరకు ఉపవాసములుండి సంతోషాలను కోల్పోయి వీరు కూడా ఆ ఆర్మీ జవాన్ వలె వారు దేశ సంరక్షణ కొరకైతే క్రైస్తవ ప్రార్థన పరులు ప్రపంచ సంరక్షణ కొరకు ఒక ఆర్మీ జవాన్గా పోరాటం చేస్తున్నారు. ఇది మీరు ఎలా చెప్పగలరు? మీరు కథలాగా అల్లి చెప్తున్నారేమో అని మీరు అంటారేమో. బైబిల్ గ్రంథంలో నుంచి నేను చూపిస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశమండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాం. ఇది నిరూపణ చేయబడ్డ వాక్యము. ప్రతి క్రైస్తవుడు అదృశ్య శక్తులతో పోరాటం చేస్తున్నాడు, మానవులతో కాదు. ప్రతి ప్రార్థన పరుడు కూడా ఒక ఆర్మీ జవాన్. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం నేను చదువుతాను, చూడండి. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనములను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను. ఇదండి క్రైస్తవులు చేస్తున్న ప్రార్థన. ఎవరైనా దైవం ముంగడికి వచ్చినప్పుడు నన్ను కాపాడు, నా కుటుంబాన్ని కాపాడు, నా జీవితం నిలబెట్టు, నా పరిస్థితులు సరిగ్గా చేయండి అని మొరపెడుతూ ఉంటారు, దేవుని దగ్గర ప్రార్థిస్తూ ఉంటారు. కానీ క్రైస్తవులుగా దేవుడు అప్పచెప్పిన బాధ్యత ఏమిటంటే మనుషులందరి కొరకు, అది రాజులు కానీ అధికారులు కానీ సామాన్యులు కానీ ఎవరి కొరకైనా మనుషులందరి కొరకు ప్రార్థనలు యాచనలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని మాకు హెచ్చరిక ఉంది, మాకు ఆజ్ఞ ఉంది. క్రైస్తవుడికి ఉన్న ఆజ్ఞ స్వార్థపూరితమైన ప్రార్థన కానే కాదు. ప్రపంచ క్షేమము కొరకు కన్నీళ్లు విడిచి ప్రార్థిస్తున్నది క్రైస్తవ సమాజం. ఈరోజు మనుషులలో భేదాలు పుట్టుకొచ్చాయి. దేశముల క్షేమముల కొరకు ఈరోజు ప్రార్థన పరులు ప్రార్థిస్తేనే దేశము ఈ విధంగా జీవిస్తూ ఉంది. బైబిల్లో చూసినట్లయితే చాలా తరాల నుంచి కూడా భక్తుల ద్వారానే దేశాలు నిలబెట్టబడ్డాయి. నిర్గమకాండము 32వ అధ్యాయం 31వ వచనం నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. అప్పుడు మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్ళి, అయ్యో, ఈ ప్రజలు గొప్ప పాపము చేసిరి, వారు బంగారు దేవతను తమ కొరకు చేసుకొనిరి. అయ్యో, నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా, లేని ఎడల నీవు వ్రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయమని బతిమాలు కొనుచున్నాను. చూసారా, నేను మొదట చెప్పినట్టు అదృశ్య శక్తిలో 2 రకాలు, ఒకటి దయ్యం శక్తి, ఒకటి దైవశక్తి అని. దైవశక్తిని పొందుకొని నీతిగా నిజాయితీగా బ్రతికినటువంటి భక్తుడు మోషే. ఇతడు దైవమునకు వశమైపోయాడు, దైవము ఇతన్ని ప్రేమించగలిగాడు. అయితే జనులు పాపము చేసినప్పుడు దేవుడు ఏమన్నాడంటే, ఈ జనులు నాకు వద్దు, ఈ జనులను నేను సహింపను అని అన్నప్పుడు మోషే ఏమంటున్నాడంటే, దేవా, ఒకవేళ ఈ ప్రజలని నువ్వు నాశనం చేస్తే జీవ గ్రంథములో అంటే పరలోకంలో నువ్వు నాకు ఇస్తున్న స్థానాన్ని, నా పేరు తీసేయి అక్కడి నుంచి, లేకపోతే వీళ్ళని రక్షించు అని మోషే ప్రార్థన చేశాడు. ఎందుకు మోషే స్వార్థపు ప్రార్థన చేయలేదు? తన ప్రాణాన్ని ఎందుకు త్యాగం చేసుకున్నాడు? తన ఆత్మని కూడా దేవుని నుంచి దూరం చేసుకోవడానికైనా ఇష్టపడ్డాడు, కానీ ప్రజలను దేవుని నుంచి దూరం చేయడానికి అతడు ఇష్టపడలేదండి. ప్రజలందరి కొరకు తమ ప్రాణాలను సైతం దేవుని దగ్గర పెడుతూ బతిమాలు కొనొచ్చు, మా ప్రజలని క్షమించు అని, మా ప్రజలని కాపాడుమని కన్నీరు విడిచి ఈరోజు భక్తులు, ఇలాంటి వారు భక్తులు ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. తద్వారానే ఈరోజు దేశాలు ప్రపంచాలు క్షేమంగా నిలిచి ఉన్నాయి. తన కొరకు తన కుటుంబం కొరకు మాత్రమే ఆలోచించేవాడు భక్తుడు కాడు. ఒకవేళ ప్రార్థన పరుడే నాకు అన్ని సుఖాలు కావాలి అనుకుంటే దేశం సంరక్షణతో ఉండదు. ఆర్మీ జవాన్ నాకెందుకు ఈ సంతోషాలు వదిలేసుకోవాలి, నేను నా కుటుంబం నేను ఎందుకు వదిలేసుకొని ఇక్కడ ఎందుకు కష్టపడాలని ఆర్మీ జవాన్ అనుకుంటే ఈరోజు మనం ఉండమండి. అలాగే ప్రార్థన పరులు కూడా నాకెందుకు ఈ సంతోషాలు, మేమెందుకు కోల్పోవాలి, మేము కూడా సంతోషిస్తాం, మేము కూడా ఆనందిస్తాం, ఉన్నది చిన్న జీవితమే కదా, మేము కూడా ఆనందిస్తామని వారు కడుపు మార్చుకొని ఉపవాసపు ప్రార్థనలు కన్నీళ్లు విడవకుండా, ఒకవేళ వారు కూడా అందరిలాగానే లోకములో సంతోషాలను అనుభవిస్తూ ఉంటే ఈరోజు దేశం సంరక్షణతో ఉండదు, ప్రపంచం సంరక్షణతో ఉండదు. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం నేను చదువుతున్నాను, వినండి. మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి?
మీ అవయములలో పోరాడు మీ బోగెచ్చల నుండియే కదా. దేవుని వాక్యం చెప్తుంది, కుటుంబంలో కావచ్చు, బయట కావచ్చు, సమాజంలో కావచ్చు, ఎక్కడైనా మనకు యుద్ధాలు, పోరాటాలు ఏ విధంగా జరుగుతున్నాయి అంటే మన అవయవములలో నివసిస్తున్నటువంటి బోగేచ్ఛలు, మన అవయవములలో నివసిస్తున్న బోగేచ్ఛలు మనల్ని రేపుతూ నీవు అనుకున్నది జరగలేదని, లేక నీకు నచ్చింది వదిలేసావని, ఎన్నో విధాలుగా కావచ్చు అవి మనలను పైకి రేపడము ద్వారానే పోరాటాలు, యుద్ధాలు, గొడవలు, కలహములు, ఈరోజు హత్యలు జరుగుచున్నవి. దేశం పాడైపోతుంటే పట్టింపు లేకుండా క్రైస్తవుడు లేడండి. ప్రత్యేకంగా ఏర్పరచబడ్డవారు ప్రార్థనలు చేస్తూనే ఉన్నారు. 2015 గత 10 సంవత్సరాల క్రితం సత్యదేవ సంఘ వ్యవస్థాపకులు పాస్టర్ హానోక్ గారు ఒక చక్కటి పత్రిక రాశారండి, మంచి చెడుల పట్టిక. దాంట్లో మొదటి పట్టిక ఏముంటుందంటే ఒక వ్యక్తిని దేవునికి దగ్గర చేసే మంచి లక్షణాలు, రెండవది ఒక వ్యక్తిని దేవునికి దూరము చేసే చెడు లక్షణాలు. చాలా బాగా వివరణ ఇచ్చారు. ఒక వ్యక్తిని దేవునికి దగ్గర చేసే లక్షణాలు, ఒకటి నెంబర్ 1 తప్పును ఒప్పుకునే మనసు, ఆ తప్పు గుణమును వదులుకునే మనసు, మంచిని ఇష్టపడే మనసు, చెడును అసహించుకునే మనసు. ఈ విధంగా దేవునికి దగ్గర చేసే కొన్ని మంచి లక్షణాలను, ఒక వ్యక్తిని దేవునికి దూరం చేసే చెడు లక్షణాలను అందులో రాసి చివరిగా కిందకు వచ్చేసరికి ఏమని చెప్పాడంటే, అసలైన శత్రువులు మనుషులు కాదండి, అసలైన శత్రువులు మనలోని చెడు గుణాలే అని కింద వివరించడం జరిగింది. మంచి చెడు అనేది మన శరీర అవయవాలలో ఇమిడి ఉన్నది. ఈ శత్రువులను గెలవగలిగితే మన జీవితాలను కట్టుకున్న వారం అవుతాం. ఈరోజు పాడైపోతున్న యవనస్తులను చూసినప్పుడు, కుటుంబాలను చూసినప్పుడు చాలా వేదనగా ఉంటుంది, చాలా కన్నీరు వస్తూ ఉంటుంది. ప్రార్థిస్తున్నాం మేము, ఇకనైనా భేదాలను మానుకొని భవిష్యత్ తరానికి ప్రేమను పంచుదాం, ప్రేమను నేర్పిద్దాం. ఈ మాటలు మీ హృదయములో దేవుడు ఫలింపచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, నీకు స్తోత్రములు తండ్రి. పోరాటములు దేని నుంచి కలుగుచున్నవో, ఆ పోరాటాన్ని ఎలా గెలవాలో మాకు నేర్పించినందుకు స్తోత్రములు. ఒక బాధ్యత కలిగిన ఆర్మీ జవాన్ వలె ప్రతి ప్రార్థన పరుడు అయ్యా ఈ భూమి మీద ప్రార్థనలు చేస్తుంటే దేశములు సంరక్షణతో ఉన్నాయని మరొకసారి మాకు తెలియజేసినందుకు వందనాలు. ఈ మాటలు వింటున్న వారి హృదయములో శాంతిని, సమాధానమును అనుగ్రహించి ప్రేమను, నీతిని భూమి మీద స్థాపించుటకు వారు కూడా ప్రయాసపడుటకు నీ కృప దయచేయమని నజరేయుడైన యేసు నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్.